పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి నీ సన్నిధిలో ప్రభువా, మరి సంవత్సరాంతము డిసెంబర్ మాసము మొదటి ఆదివారము 5వ తారీఖు నీ దయచేత సంవత్సరాంతంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు తల వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో నాయన మరి రాబోతున్న నూతన సంవత్సరానికి మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ మంత్గా ఈ డిసెంబర్ మాసంలో మీ యొక్క జన్మమును గురించి లేఖనాలను ధ్యానిస్తుండగా మాకు ఆత్మీయంగా మేలు కలిగేటట్లు నీ వాక్యాన్ని బట్టి దేవా, నీ యొక్క సన్నిధిని, నీ నామం మహింపరచబడాలి, నీ ప్రజలు బలపరచబడాలి, అల్పుడని దాసుని నీ చిత్తం నెరవేర్చాలి. అలాగున నీవే నడిపించుమని నీ చేతులకు ఈ కార్యక్రమాన్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ డిసెంబర్ మాసం ప్రవేశించినాము అనగానే ప్రపంచంలోని వివిధ దేశాలలో మొట్టమొదట మనకు కనిపించేది ఏంటో చెప్పండి? క్రిస్మస్ స్టార్. ప్రపంచంలో వివిధ దేశాలు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ఈ నెలలో మనకు స్టార్ ప్రత్యక్షమవుతుంటుంది, క్రిస్మస్ స్టార్ ప్రత్యక్షమవుతుంటుంది. అయితే ఈ క్రిస్మస్ స్టార్ తోటే అసలు క్రిస్మస్ ప్రారంభంలాగా అందరూ క్రిస్మస్ స్టార్ను మరి కలిగి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో నేను ఈ క్రిస్మస్ స్టార్ అన్న ఈ మాటను బట్టి ప్రత్యేకంగా ఈరోజు నక్షత్రమును గురించి మనం దేవుడి వాక్యం వినబోతున్నాం. నక్షత్రం. అయితే నేను ఇంటి మీద ఉండే నక్షత్రాల గురించి చెప్పడం లేదు, కానీ నువ్వే దేవుని యొక్క నక్షత్రానివి అని వాక్యాన్ని బట్టి చూపిస్తూ దేవుళ్ళు కొంత మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి ఈ యొక్క నక్షత్రముల గురించిన విషయాన్ని రాశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సమయాన్ని బట్టి నేను వచనాన్ని మాత్రమే చెబుతూ ఈ లేఖన భాగాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. అలాగే నాతో సహకరించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం మాత్రమే ఒకరు చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పింది. దయచేసి చిన్నపిల్లలను గొడవ చేయకుండా జాగ్రత్త పరచండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాక్యం మీద ధ్యానం చేసేటట్లు మిగతా డిస్టర్బెన్స్ ఉండకూడదు. గమనించండి, నక్షత్రమును గురించిన లేఖన వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయన నక్షత్రము. ఫర్ we have seen his star in the east and have come to worship him. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచాము, ఆయనను పూజింప వచ్చాము అని చెప్తున్నారు. కాబట్టి ఆయన నక్షత్రము. ఈరోజు వాక్యము పేరేం పేరు చెప్పండి? ఆయన నక్షత్రము. కాబట్టి ఆ ప్రభువు నక్షత్రం. ఈ ప్రభువు నక్షత్రమును గురించి మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ముందు అసలు బైబిల్ గ్రంథంలో కొన్ని నక్షత్రాలు ఉన్నవి అనే సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్రడక్షన్, పరిచయంగా మొట్టమొదటిగా ఆదికాండము 1:16 ప్రకారము దేవుడు ఈ సృష్టిలో ఒక పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని,
నక్షత్రములను కలగజేసినాడు అని ఆదికాండం 1:16 చూస్తాం. దేవుడు నక్షత్రాలను కలగజేసిన వాడు. నీ దేవుడు నక్షత్రాలను కలగజేసిన వాడు. తర్వాత నక్షత్రాలను ఆయన క్రియేట్ చేశాడు. మరొకటి ఏంటంటే నక్షత్రాలను నడిపించేవాడు కూడా ఆయన. అది ఎలా తెలుసుకుందాము అని అంటే యోబు గ్రంథం 9:7 వచనంలో ఆ మాట మనం గమనిస్తాం. యోబు గ్రంథం 9:7 ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించును, అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. చూసారా, ఉదయింపవద్దని సూర్యునికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోవాలి, అంతే. సూర్యుడిని ఉదయించొద్దు అని చెప్తే ఆగిపోవాలి. అలా ఉదయించకుండా ఆపినట్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది యెహోషువ కాలంలో. కాబట్టి సూర్యుని ఉదయించకుండా ఆపగలిగిన వాడు మన ప్రభువు. అంతేకాదు చంద్రులను నక్షత్రములను కూడా మరుగుపరిచేవాడు. కాబట్టి ఇంకొక మాట ఏంటి అని అంటే ఆయన నక్షత్రాలను నియమించినవాడు. 147వ కీర్తన 4వ వచనం ప్రకారం ఒకసారి ఆ మాట కూడా గమనించండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్య ఎంతో ఇప్పుడున్న మానవునికి తెలవదు. ఆ నక్షత్రముల సంఖ్యను చెప్పడానికి ఏ కంప్యూటర్ పనికిరాదు. ఎందుకంటే నక్షత్రములను ఎవ్వరు లెక్కించలేరు. అలాంటి లెక్కించలేనన్ని నక్షత్రాలను మన ప్రభువు చేశాడు. అంతేకాదు వాటికన్నిటికీ పేర్లు పెట్టిండట. ప్రతి దానికి పేరు పెట్టి పేరు చొప్పున దాన్ని పిలిచి నడిపించేవాడు. ఇలాంటి సర్వశక్తిమంతుడు, నక్షత్రములను కలగజేసిన సృష్టికర్త ఆయన. అంతేకాదు ఈ యొక్క నక్షత్రముల విషయాల్లో ప్రత్యేకంగా చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు ఆదికాండం 15వ వచనంలో ఏమంటాడంటే, అబ్రహామా, నువ్వు బయటికి రా, ఒక్కసారి ఆకాశం వైపు తేరి చూడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో నువ్వు లెక్కబెట్టు, నీ సంతానం అలా ఉంటుంది అని చెప్తాడు. కాబట్టి ఆకాశంలోని నక్షత్రములు ఎవరు లెక్కించగలరు? అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని నక్షత్రాలలాగా నేను చేస్తానని కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా నక్షత్రాలకు పోల్చడం జరిగింది. కాబట్టి నక్షత్రాలు దేవుని యొక్క సృష్టి, ఆయన కలగజేసినాడు. ఈ నక్షత్రాలను ఆయన నియమించాడు. అయితే ఇక్కడ మనం చూసే నక్షత్రము ఇది ప్రత్యేకమైన నక్షత్రం. ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము. ఈ ఆయన నక్షత్రముగా ఈ నక్షత్రము పిలువబడుతుంది. అంటే క్రీస్తు నక్షత్రం ఇది దేవుని నక్షత్రం, యేసు క్రీస్తు ప్రభు వారి నక్షత్రం. ఈ నక్షత్రాన్ని గురించి ఈ ముందుగానే చెప్పబడ్డది. ఇదేదో ఆకస్మికంగా ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు. ఈ నక్షత్రం, ఈ నక్షత్రము రాక మునుపే ఈ నక్షత్రాన్ని గురించి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనమే నెరవేరింది. ఆ ప్రవచనం ఏంటో ఇది తప్పనిసరి చూడాల్సిందే. రండి, సంఖ్యాకాండం 24వ వచనం. సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు కాదు. అది గమనించండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనం చేయును. బిలాము ప్రవక్త ఇశ్రాయేలును శపించుటకు వచ్చినప్పుడు అతడు ప్రవచనాపూర్వకంగా ఆ నక్షత్రమును గురించి చెప్పినాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నా చేత కావట్లేదు. ఎందుకో తెలుసా?
ఆ ఇశ్రాయేలులో నుండి, ఆ యాకోబులో నుండి ఏం ఉదయించబోతుంది? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఫ్యూచర్. నక్షత్రము యాకోబులో ఉదయించును, ఇది జరగబోతుంది అని ప్రవచనము ప్రవక్త ద్వారా చెప్పబడ్డది. ప్రవచనము చెప్పినట్లుగా ఈ నక్షత్రము సంఖ్యాకాండం 24:17లో ఉదయిస్తుంది అని చెప్పిన నక్షత్రము, ఆయన నక్షత్రము ఎక్కడ కనపడుతుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. ఈ నక్షత్రము ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రం అని దాన్ని ఎలా మనం చెప్పగలం? ఈ నక్షత్రానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనం గమనించి, మనకు ఆ ప్రత్యేకతలు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో మనము బలలో ప్రవేశిద్దాం. గమనించండి, ఆయన నక్షత్రము. ఇది ఆయన నక్షత్రముగా ఉండడానికి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది ఆయన జన్మముతో వచ్చిన నక్షత్రము. యేసుక్రీస్తు జన్మానికి ఈ నక్షత్రానికి అవినాభావ సంబంధం, దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించాడు, ఎమ్మటే ఈ నక్షత్రం ఆకాశంలో కనిపించింది. అంటే ఆయన జన్మమునకు ఈ నక్షత్రమునకు సంబంధం ఉంది. ఆయన జన్మమును బట్టే ఈ నక్షత్రం వచ్చింది. ఆయన జన్మం లేకపోతే ఈ నక్షత్రం వచ్చేదే కాదు. కాబట్టి క్రీస్తు జన్మముతో సంబంధం కలిగిన నక్షత్రం. మరొక్క మాట గమనించండి, యూదయ దేశపు బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టాడు. మరి ఈ నక్షత్రం ఎక్కడ కనిపించింది? తూర్పు దేశమున జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. యూదయ దేశపు బెత్లెహేములోనేమో నక్షత్రం ప్రభు పుట్టాడు, దూరంలో ప్రభు పుట్టాడు. ఇది ఏమో తూర్పు దేశమున ఆ ప్రాంతములో అక్కడ అది ఉదయించింది. అంటే చూడండి, అక్కడ ప్రభువు జన్మించడము, ఇక్కడ నక్షత్రము ఉదయించడము ఒకేసారి జరిగింది. కాబట్టి ఎక్కడో ప్రభు జన్మించాడు, తూర్పు దేశమున ఉన్న ప్రాంతమున ఈ నక్షత్రం ఉదయించింది. ఈ విధంగా యేసు ప్రభువుతో ఈ నక్షత్రము ముడివేయబడి ఉన్నది. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువుతో ముడివేయబడిన జీవితము కలిగి ఉంటేనే మనము ఆయన నక్షత్రాలుగా ఉండగలము. యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి నక్షత్రం చెప్తుంది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ప్రభువు పుట్టినాడు అనే వార్తను ఆ నక్షత్రం తెలియజేస్తుంది. కనుక నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి, క్రీస్తు జన్మమును బట్టే నక్షత్రం వచ్చింది కదా. క్రీస్తు జన్మం లేకపోతే చెప్పండి, నక్షత్రమే లేదు. యేసుక్రీస్తు జన్మము నీ జీవితంలో, యేసుక్రీస్తు నీ జీవితంలో పుట్టాడా? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, ఇలలో ఉదయించే హృదయాన ఎందరికీ అని ఓ పాట ఉంది. ఆయన అందరి కొరకు ఈ లోకాన జన్మించాడు, కానీ ఎందరి హృదయాలలో ఆయన ఉదయించాడు. నీ హృదయములో యేసుక్రీస్తు జన్మించితేనే అప్పుడు నీవు ఆయన తారగా, ఆయన నక్షత్రముగా ఉండగలవు. కాబట్టి యేసుక్రీస్తు జన్మముతో ముడివేయబడిన నక్షత్రం. అలాగున ప్రభువు జన్మము మరి ప్రచురించే నక్షత్రముగా మనం ఉండాలని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. తర్వాత ఈ నక్షత్రమును గురించి మరొక చిన్న మాట మనం నేర్చుకుందాం. ఏంటి ఆ మాట అంటే, ఈ నక్షత్రానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఇది ఆయన నక్షత్రముగా ఉన్నది. రెండోది, ఈ నక్షత్రానికి ఒక
ఉద్దేశం ఉన్నది, ఒక పర్పస్ ఉన్నది. ఏంటో తెలుసా పర్పస్? యూదయా దేశంలోని బెత్లెహేములో పుట్టిన యేసు దగ్గరకు తూర్పు దేశంలో ఉదయించిన ఈ నక్షత్రము వెళ్ళాలి. ఎంత దూరమో తెలుసా? ఎక్కడో ఉన్నది ఆ నక్షత్రం ఉదయించి, అక్కడ ఉన్న నక్షత్రము ఎక్కడికి వెళ్ళాలి? యూదయా దేశంలోని బెత్లెహేములో యేసు పుట్టిన చోటికి వెళ్ళాలి. అక్కడ పుట్టింది, అక్కడ ఉదయించింది, అక్కడ నుండి అది ఇక్కడికి రావాల్సింది. దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభువు దగ్గరికి అది రావాలి. ఇంకొక మాట చెప్పనా? జ్ఞానులను తనతో పాటు అక్కడికి తీసుకురావాలి. దాని ఉద్దేశం. మనలో ప్రతి ఒక్కరి ఎడల కూడా దేవుడికి ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఏ ఉద్దేశం లేకుండా రక్షించలే, ఏ ఉద్దేశం లేకుండా నిన్ను ఈ భూమి మీద పుట్టించలే. నీ ఎడల కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమును ఆయన నెరవేర్చుకుంటాడు. నువ్వు ఆయన నక్షత్రంగా ఉండు, ఆయనకు లోబడు, ఆయనను నీ హృదయంలో చేర్చుకో. ఆయన నక్షత్రంగా ఆయన నీ ద్వారా తన ఉద్దేశం నెరవేర్చుకుంటాడు. ఆ ఉద్దేశము తాను ప్రయాణం చేయాలి, తనతో పాటు జ్ఞానులను కూడా నడిపించాలి. ఇది దాని పర్పస్. కాబట్టి నీవున్న స్థలములో నుండి, చెవులు గలవారు విందురుగాక, నీవున్న స్థలములో నుండి కొందరిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావా? నీవు నక్షత్రము తూర్పున ఉదయించింది, అది ప్రయాణం చేస్తుంది. అంతేకాదు తనతో పాటు తన ప్రాంతంలో ఉన్న మామూలు వారు కాదండి వీరు, పామరులు కాదు వీరు, పండితులు, జ్ఞానులను తనతో పాటు నడిపిస్తుంది. తాను నడుస్తుంది, క్రీస్తు దగ్గరికి తనతో పాటు నడిపిస్తుంది. నిన్ను నీ ప్రాంతంలో దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి నడవాలని, నీతో పాటు కొందరిని ఆయన నక్షత్రంలాగా ఆయన దగ్గరికి నడిపించాలని నిన్ను పెట్టాడు. ఇది క్రీస్తు దగ్గరికి నడిపించే ఉద్దేశంతో నడవడానికి, ప్రభు దగ్గరికి రావడం వరకు ఇది సిద్ధపరచబడ్డది. ఇది రెండవ లక్షణంగా మనం చూస్తున్నాం. తర్వాత నక్షత్రానికి మరొక లక్షణం గమనించండి. ఆ 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. చూడండి, ఆయన నక్షత్రమును చూచినప్పుడు ఆ నక్షత్రము ద్వారా ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఒక సంగతి వెల్లడైంది. ఏంటిది ఆ సంగతి తెలుసా? యూదుల రాజుగా ఒక వ్యక్తి పుట్టాడు. అతడు మామూలు వ్యక్తి కాడు. ఎందుకంటే ఆయన రాజుగా పుట్టాడు. ఆయన యొక్క సూచన ఆకాశంలో కనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రంలో కనిపిస్తుంది ఆయన సూచన. ఈ జ్ఞానులకు తెలుస్తుంది, పామరులకు తెలవదు. ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని బట్టి రాజు పుట్టాడు అనే సంగతిని తెలుసుకోవడానికి నక్షత్రమే వాళ్ళకు బోధించింది. గమనించండి కదా, రాజుగా పుట్టినవాడు. అంతేకాదు ఆయనను పూజించాలి. ఆయన గురించి నక్షత్రం సాక్ష్యం ఇస్తుందన్నమాట. జ్ఞానులకు చెప్తుంది, రాజు పుట్టాడు. లోకమందు ఎవరు పుట్టాడు? రాజు పుట్టాడు. ప్రపంచ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప రాజులు వచ్చారు. కానీ ఏ రాజు పుట్టినప్పుడైనా ఇలాంటి సూచన జరిగిందా? ఈయన మామూలు రాజు కాదు, ప్రపంచాన్ని ఏలబోయే రాజు, రాజాది రాజు, ప్రభువుల ప్రభువు. ఆయన పరలోకాన్ని వీడి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఈ రాజును బట్టే ఆకాశంలో నక్షత్రం సాక్ష్యం చెప్తుంది.
ఓ నక్షత్రమా ఏంటి నీ పని అని అంటే, నేను ఆయన నక్షత్రాన్నే కానీ నా గురించి నేను చెప్పడానికి లేను, ఆయన గురించి చెప్పడానికి నేను ఉన్నాను. నా గురించి నేను చెప్పడానికి లేను, ఆయన గురించి. ఆయన ఎవరు? క్రీస్తు. యేసు క్రీస్తుని గురించి నేను చెప్పడానికి ఉన్నాను ఇక్కడ. ఏంటో తెలుసా? ఆయన రాజు, ఆయన పూజింపదగిన వాడు. ఎలాంటి వాడు ఆయన? పూజింపదగిన వాడు. ఆయనను పూజించాలి. ఆయన దేవుడు అనే మాటను ఆ నక్షత్రం చెబుతుంది. నీవు ఆయన గురించి సాక్ష్యమిస్తున్నావా నక్షత్రమా? ఆయన రాజు, ఆయన పూజింపదగిన వాడు అని ఆ నక్షత్రం సాక్ష్యము ఆ జ్ఞానులకు తెలియజేస్తుంది. అందుకొరకే వాళ్ళు ఆ మాట అంటున్నారు. మరొక మాట ఏమనుందంటే, నక్షత్రమును చూచి అని రాయబడింది కదండి. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటారు? ఇందాక మనం చెప్తున్నాం, నోబడీ కెన్ కౌంట్. ఎవ్వరు కూడా లెక్కించలేరు. లెక్కించలేనన్ని నక్షత్రాలు ఉండగా ఈ నక్షత్రమే ప్రత్యేకంగా ఎలా కనపడుతుంది? ఏంటి నక్షత్రము? చూడండి, కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో లెక్కించలేనంత సమూహం ఉన్నప్పటికీ ఈ నక్షత్రము ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఈ నక్షత్రము ఎలాంటి నక్షత్రం చెప్పండి? గుర్తించబడిన నక్షత్రము. ఇన్ని నక్షత్రాలలో ఈ నక్షత్రమే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఎందుకు గుర్తించబడుతుంది తెలుసా? ఐ యామ్ క్రైస్ట్ స్టార్, నేను యేసు క్రీస్తు తారను అంటున్నది. యేసు క్రీస్తు తారగా దాని గుర్తింపు ప్రత్యేకంగా ఉంది. అన్ని నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రం చూడగానే అది ఒక ప్రత్యేకతను కనపరుస్తుంది. సహోదరుడా, క్రైస్తవుడా, ప్రభువునందు విశ్వసిస్తూ దేవుని మందిరానికి నడుస్తున్న సహోదరుడా, నీ జీవితంలో లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ నిన్ను చూసిన వారికి నీలో ఒక ప్రత్యేకత కనబడితేనే తప్ప ఎవరు నిన్ను వెంబడించలేరు. ఈ నక్షత్రం వెంబడి వీళ్ళు వస్తున్నారు అని అంటే మామూలు కాదు కదా. వీళ్ళు ఎవరు? వీరు జ్ఞానులు వస్తున్నారు అని అంటే ఈ నక్షత్రము ఎంత ప్రత్యేకత కలిగింది, ఎంత ఆకర్షిస్తుంది వాళ్ళను. ఫాలో మీ అంటుంది నక్షత్రము. ఏమంటుంది? ఫాలో మీ, నన్ను వెంబడించండి అంటుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు కూడా వాళ్ళు వెంబడించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ నక్షత్రము మరి ప్రత్యేకమైన నక్షత్రముగా ఉన్నది. దేవుళ్ళలో కూడా నువ్వు ఒక ప్రత్యేకతను కలిగిన వాడిగా ప్రభువునందు నీవు ఆయనను కనపరిస్తే చాలు, నువ్వు ప్రత్యేకమైన వాడుగా ఉంటావు. ఆయనను కనపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను కనపరచాలి, ఆయనను ఘనపరచాలి. అప్పుడే నువ్వు లోకంలో ఆయనను బట్టి నువ్వు గుర్తించబడతావు. ఆయనను బట్టే, నక్షత్రాన్ని ఏం లేదు అక్కడ. నక్షత్రానికి ఉన్న మహిమంతా ప్రభువైన యేసుక్రీస్తును బట్టే. ఆ ప్రభువును బట్టే నీకు గుర్తింపు రావాలి, ఆ ప్రభువునే నీవు చూపించాలి. ఇదే ఈ నక్షత్రానికి ఉన్న ఒక ప్రత్యేకత. తర్వాత ఈ నక్షత్రముల గురించి మొదట 2వ వచనంలో రాయబడ్డది. తర్వాత చూసినట్లయితే 7వ వచనము ఒకసారి గమనించండి. 7వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. గమనించండి, ఈ హేరోదు రాజు జ్ఞానులను పిలిపించి అక్కడ నక్షత్రముల గురించి వాళ్ళు వాకప్ చేస్తున్నాడు. హేరోదు రాజు ఏమని వాకప్ చేస్తున్నాడు? ఆ
ఆ నక్షత్రము కనబడిన కాలము. మంచిది. నక్షత్రాన్ని బట్టి ఇక్కడి వరకు వచ్చారు, సంతోషం. కానీ ఈ నక్షత్రము ఎప్పుడు కనపడ్డది? ఎప్పుడు ఈ నక్షత్రము కనపడ్డది? ఈ నక్షత్రము కనపడిన కాలం ఎప్పుడు? దాని గురించి పరిష్కారంగా తెలుసుకుంటున్నాడట ఏ రోజు రాజు. కాబట్టి నక్షత్రము యొక్క కాలంలో కూడా ఒక సత్యం మనము వెల్లడి దేవుడు మనకు చేయబోతున్నాడు. ఒక సత్యం ఏంటిది ఈ కాలము అని అంటే, నక్షత్రము ఎప్పుడు కనపడ్డదో దాని యొక్క కాలము ఎక్కడ తెలుపబడ్డదంటే 16వ వచనంలో చూడండి. అదే మత్తయి 2:16. ఆ జ్ఞానులు తను అపహసించిరని మహా ఆగ్రహం తెచ్చుకొని, ఆ మాట గమనించండి, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములలో ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ వధించెను. గమనించండి, ఇక్కడ ఈ నక్షత్రము యొక్క కాలము ఎంత అంటే 2 years. 2 years, కేవలం 2 సంవత్సరాలే దీనికి ఇవ్వబడ్డ పీరియడ్. 2 years, 2 సంవత్సరాల కాలంలో దేవుని పని నెరవేర్చిన నక్షత్రం. మనకైతే ఎంతో కాలం ఉన్నది, మనకు ఎంతో సమయం ఉన్నది, కానీ దేవుని పనిని నెరవేర్చడానికి మనకు టైం లేదు. దేవుని మందిరానికి రావడానికి టైం లేదు. మరొక్క మాట, ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించింది? తూర్పు దిక్కున ఉదయించింది కదా. తూర్పు దిక్కు నుండి అది ఎక్కడి వరకు రావాలి? యూదయా దేశంలో ఉన్న బెత్లెహేములోనికి రావాలి. అది క్రీస్తు మీదకి వచ్చి నిలవాలి. అక్కడ దాని పని అయిపోతుంది. అంటే ఎంత దూరం నుండి ప్రయాణం చేస్తుంది ఇది అంటే, దీని ప్రయాణానికి అయిన సమయము 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలము శ్రమించి అది ప్రయాణం చేసి క్రీస్తు దగ్గరికి వచ్చింది. ఎంత ప్రయాస, ఎంత దూరము, ఎంత భారము అయినా కూడా ఆ నక్షత్రం యొక్క హృదయం ఏంటంటే, నేను క్రీస్తును చేరుకునే వరకు నా ప్రయాణము ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. నీ జీవితంలో చాలాసార్లు దూరం అనుకొని దేవుని మందిరానికి వెనక్కు పోయేవారు చాలామంది ఉన్నారు. ఎంత దూరము? 2 సంవత్సరాల కాలము ప్రయాణం చేస్తే కానీ అక్కడికి రాలేదు. ఒంటెలతో ఆ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, మనం సాధారణంగా ఫోటోలో చూస్తే 3 ఒంటెలు, 3 బహుమతులు కనపడతాయి. కానీ మరి ముగ్గురే వచ్చారో ఎక్కువ మందే వచ్చారో తెలియదు. మొత్తానికైతే మరి 3 అని అలా 3 బహుమతులను బట్టి చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అంత దూరము నుండి ఆ నక్షత్రం 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చింది. తనతో పాటు జ్ఞానులను కూడా తెచ్చింది. తాను వచ్చింది, తనతో పాటు జ్ఞానులను తెచ్చింది. తాను ఒక్కతే రాలే. ప్రయాసపడం, ఎంత ప్రయాస! 2 సంవత్సరాల కాలం నేను ప్రయాసపడ్డాను ప్రభు దగ్గరికి రావడానికి. మీకు మందిరానికి రావడానికి, దేవుడి దగ్గరికి రావడానికి ఎంత సమయం పడుతుంది? నాకు ఆశ, నా దేవుని చేరడానికి నాకు ఆశ కనుక 2 సంవత్సరాల కాలమైనా నేను సంతోషంగా నా ప్రభు దగ్గరికి వచ్చానంటున్న నక్షత్రం. కాబట్టి 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేసి వచ్చిన నక్షత్రం. అంతేకాదు, ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళను ప్రయాణం చేపిస్తూ తనతో పాటు జ్ఞానులను తీసుకొస్తూ ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? యెరూషలేము వరకు వచ్చింది. యెరూషలేములో నక్షత్రము ఆగిపోలే. యెరూషలేములో నుండి కూడా అది పోబోతుంది.
కానీ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే నక్షత్రం వైపు చూడకుండా యెరూషలేము వైపు చూస్తారు. అంటే తనతో పాటు వచ్చేవారు దారి తప్పారు, వాళ్ళను దారిలోనికే తీసుకురావాలని చూస్తుంది. కానీ వాళ్ళు నక్షత్రం వైపు చూడకుండా యెరూషలేము కాడికి వచ్చేసేసరికల్లా యెరూషలేము వైపు చూస్తారు. ఇంకేంటి, రాజధాని పట్టణం ఇదే, ఈ రాజధాని పట్టణంలోనే క్రీస్తు పుడతాడు అనుకున్నారు. అక్కడికి పోయారు. అక్కడికి పోయి పెద్ద కలవరం కదా. అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో చెప్పారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమి. We want to worship him. We come to worship Christ. క్రీస్తును మేము ఆరాధించుటకు వచ్చినాము అని చెప్తున్నారు. ఈ మాట ఆ యొక్క రాజు చెప్పబడ్డప్పుడు ఇక్కడ ఆ యెరూషలేమును గురించి నేను స్టడీ చేశాను, వ్యాఖ్యానం. ఇట్ ఈస్ ట్రూ. యెరూషలేమునకు దక్షిణ భాగంలో 8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేము ఉన్నది. ఒకవేళ ప్రభు చిత్తమైతే, దేవుడు గాక మనకు మంచి సమృద్ధి ఇస్తే ఒకసారి మనం యెరూషలేముకు పోయి కూడా రావచ్చు. మన ప్రభువు జన్మించిన స్థలం కూడా చూసి రావచ్చు. ఎందుకంటే ఇది భూమి మీద జరిగిందే కానీ ఇదేదో కట్టుకథ కాదు, ఇది అక్షరాల జరిగిన సత్యం. అందుకొరకే ఈ సత్యం సర్వ మానవాళిలో ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాపించింది. ఇది సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వాక్యం, మాట సత్యం. అందును బట్టి ఆయన నిజంగా బెత్లెహేములోన 8 కిలోమీటర్లు, అంటే యెరూషలేము నుండి దక్షిణ దిశ ఎన్ని కిలోమీటర్లు అంట? 8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేములో ఆయన ఉంటాడు. అంటే ఇంకొక 8 కిలోమీటర్లు అయితే తన పని ముగుస్తుంది ఈ నక్షత్రానికి. వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో యెరూషలేమును చూసి వెనక్కి, అంటే జ్ఞానులు, తనను నడిపించే జ్ఞానులు, తన ద్వారా నడిపించబడే జ్ఞానులు దారి తప్పారు. ఇప్పుడు నేను జ్ఞానుల గురించి చెప్పదలుచుకోలేదు. జ్ఞానుల గురించి చెప్పేటప్పుడు జ్ఞానుల గురించి చెప్తా, నక్షత్రం గురించే చెప్పుకుందాం రండి. ఈ నక్షత్రము మళ్ళీ ఎప్పుడు కనపడుతుంది అని అంటే 9వ వచనానికి రండి. వారు రాజు మాట విని, మత్తయి 2:9, బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. చూడండి, రాజు మాట విని వారు బయటికి వచ్చారు. బయటికి రాగానే జాగ్రత్త వినండి, నక్షత్రం సిద్ధంగానే ఉంది. నక్షత్రము వారి కొరకే పైన సిద్ధంగా ఉంది. ఎవరి కొరకు ఉన్నది? అది జ్ఞానుల కొరకు ఉన్నది. వీళ్ళు దారి తప్పిపోయినారు. దారి తప్పిపోయినప్పటికీ వీళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉంది. ఎందుకంటే వాళ్ళని తీసుకొని పోవాలి. నేనొక్కనే కాదు, నేనొక్కనే క్రీస్తు దగ్గరికి పోవడం కాదు, నాతో పాటు ఎవరిని తీసుకొని పోవాలి? జ్ఞానులను తీసుకొని పోవాలి అన్న ఉద్దేశంతో దారి తప్పిపోయిన జ్ఞానుల కొరకు యెరూషలేములోనే వేచి ఉన్న నక్షత్రం. యెరూషలేములోనే నక్షత్రం వేచి ఉంది. చూడండి, వేచి ఉంటావా? ఎవరినైనా ప్రభు కొరకు నడిపించడానికి కనిపెట్టుకొని నువ్వు వేచి ఉంటావా? నీతో పాటు నేను వస్తా, నేను నిన్ను తీసుకొని పోతా, నువ్వు వచ్చే వరకు నేను నీ కొరకు నిలబడతా, నువ్వు సిద్ధపడే వరకు నేను నీ కొరకు కనిపెట్టుకుంటా, నీవు నేను కలిసి దేవుని మందిరానికి పోదాం. నాకు టైం అయిపోయింది, ఇక నీ ఇష్టం, కరెక్టేలే, టైం అయిపోద్ది. కానీ నీతో కొంతమందిని తీసుకొని రావడానికి వేచి ఉండే స్థితి ఈ నక్షత్రానికి ఉంది. నువ్వు ప్రభువు దగ్గరికి నడిపించాలి అని అంటే కనిపెట్టాలి, వేచి ఉండాలి. కొంతమంది నీవు ఆయన మహిమనేందో చూసావు,
ఆయన గొప్పతనం ఏందో నీకు తెలిసింది. మరి తెలవని వారు ఉన్నారుగా, తెలవని వారికి తెలిసేటట్లు వాళ్ళ కొరకు కనిపెట్టుకొని తీసుకొని పోవా? వేచి ఉండవా? నువ్వు వేచి ఉండాలి. తర్వాత ఈ హేరోదు రాజు కూడా భయంకరమైన రాజు అండి. మీరు వెళ్ళి ఆ యొక్క శిశువు విషయమై తెలుసుకొని పూజించరండి అన్నాడే కానీ ఈ జ్ఞానులకు మార్గం తెలుసంటారా? నక్షత్రాన్ని బట్టి వస్తుంది. బెత్లెహేములో కూడా తెలిసిపోయింది వాళ్ళకు లేఖనం. అక్కడ లేఖనాలను బట్టి వాళ్ళకు కరెక్ట్ డైరెక్ట్ తెలిసిపోయింది. యూదయ బెత్లెహేములోనే క్రీస్తు పుడతాడు అన్న ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి. అయినా ఏం లాభం? వాళ్ళకు ప్రవచనాలు తెలుసు, క్రీస్తు కూడా దగ్గరగానే ఉన్నాడు. అయినా వాళ్ళకు క్రీస్తు దగ్గరికి పోయే మనస్సు లేదు, ఆయనను పూజించాలన్న ఆశ లేదు. కాబట్టి ఈ ఆశ లేని హేరోదు రాజు, కనీసం మీరు పోతున్నారు, మా రాజ్యంలో ఉన్నారు, జస్ట్ 8 కిలోమీటర్లు, ఇద్దరు సైనికులను కానీ లేకపోతే తెలిసిన వాళ్ళని కానీ మిమ్మల్ని గైడ్ చేయడానికి పంపాడా? బయటికి వెళ్ళారు జ్ఞానులు, బయటికి వెళ్ళారు. త్రోవ ఎక్కడో తెలవదు. బెత్లెహేము పొండి అన్నాడు కానీ బెత్లెహేము త్రోవ హేరోదు రాజు చూపించుటకు ఎవరిని పంపించలేదు. వాళ్ళకు సహకారులు ఎవరు లేదు. చుక్క పైన ఉంది, నక్షత్రం ఉంది. మీ కొరకు నేనున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను మీ కొరకు వేచి ఉన్నాను, రండి అని ఆ చుక్కే మళ్ళీ దారి చూపిస్తుంది. గమనించండి, ఇక్కడ ఒక చిన్న సత్యం మీకు చెప్పాలని దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా సత్యం అంటే, వెనకబడిన వారిని ప్రభువులోనికి తీసుకొని వచ్చే నక్షత్రము. వెనకబడిన వారి కొరకు వేచి కనిపెట్టి వాళ్ళను ప్రభు దారిలోనికి నడిపించే నక్షత్రము. ఒకసారి రండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. గలతీ 6 మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. మీలో ఎవడైనా తప్పిపోతే ఏం చేయమన్నాడు? నేను కూడా తప్పిపోతానేమో అన్న ఆలోచన కలిగి సాత్వికమైన మనసుతోటట. ఎట్లా పోవాలి? సాత్వికమైన మనసుతోటి పోయి వాళ్ళతో మాట్లాడి ప్రేమతోటి మళ్ళీ వాళ్ళని ప్రభువులోనికి చేర్చాలి. ఎక్కడనో తూర్పు దేశంలో నుండి 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేస్తూ మిమ్మల్ని వెంట పెట్టుకొని వస్తే మీరు యెరూషలేము కాడికి వచ్చేసరికల్లా నన్ను చూడడం బంద్ చేసి యెరూషలేము మెరుపులు చూశారు, యెరూషలేము రాజభవనం చూశారు. యెరూషలేము అనగానే రాజధాని పట్టణం అనుకొని నా వైపు చూడడం బంద్ చేసి రాజధాని పట్టణంలో చూశారు. మీరు సరి అయిన విధానంలో లేరు, మీరు వేస్ట్ అని నక్షత్రం అనొచ్చు. కానీ నక్షత్రం అంటే నక్షత్రం అంతా కూడా నిందించలే. మీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, మీరు లేకుండా నేను వెళ్ళడానికి నాకు ఇష్టము లేదు. క్రీస్తు తారకున్న లక్షణం ఇది. మీరు లేకుండా ఒంటరిగా వెళ్ళడానికి నాకు ఇష్టము లేదు. నేను మిమ్మల్ని తీసుకుపోవడానికి మీ కొరకే వేచున్నాను. మీరు దారి లేకపోయినా మీ కొరకే కనిపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు దారి తెలుసు. మిమ్మల్ని పంపిన హేరోదు రాజు మీకు దారి చూపించే వారిని పంపలేదు, కానీ నేను మీ కొరకు దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అనగలవా? దారి చూపించడానికి, దేవుడి దగ్గరకు దారి చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్న నక్షత్రముగా ఉన్నావా? కాబట్టి పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, దేవుడికి దూరమై
నశించిపోతున్న వారి విషయంలో నీవు దేవుని ప్రేమను కనపరుస్తూ వారిని మళ్ళీ ప్రభువులోనికి తీసుకురావడమే నీ పని. అందుకొరకే దేవుడు నిన్ను నియమించాడు. ఈ నక్షత్రము ఇప్పుడు సిద్ధంగా ఉంది, ఆకాశంలో కనిపెట్టుకొని ఉంది. బయటికి రాగానే నక్షత్రం అంటుంది, నేను సిద్ధంగా ఉన్నానంటున్నా. నక్షత్రం చూడగానే నక్షత్రం ముందు నడుస్తుందట. చూడండి, ఇక్కడ నేను ఒక 2 మాటలు చెప్పాలనుకున్నాను ఈ వాక్యంలో. ముందు నడిచాను, 9వ వచనం కదండి. ముందు నడిచాను. నక్షత్రము ఎలా నడుస్తుంది? ఎవరికి ముందు నడుస్తుంది? జ్ఞానులకు ముందు నడుస్తుంది. రండి, ఫాలో మీ అంటుంది, ముందు నడుస్తుంది. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు మెరుపులాగా దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. చూడండి, ఆ మాట ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లనెను, నీవు పోయి సూషనునందు నీకు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేను నా పనికత్తెలతో ఉపవాసం ఉండను. ఆ మాట గమనించండి. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజు యొద్దకు ప్రవేశించు. ఆ మాట చూడండి, నేను నశించదను. చూడండి, ఆమె తెగింపు. ఇశ్రాయేలు ప్రజలు ఎస్తేరు కాలంలో మరి ఆ యొక్క దుష్టుడైన హామాను బంధకాలలో పడి అందరూ నశించిపోయే పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు అంటుంది, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. రాజు అనుమతి లేకుండా రాజు దగ్గరికి పోతే శిరచ్ఛేదనం, తల తొలగించబడింది. నేను పోనన్నది మొదట. తర్వాత మళ్ళీ ఆమె సిద్ధపడి అంటది, నా కొరకు మీరు ఉపవాసం ప్రార్థన చేయండి. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి. నేను మాత్రం రోజు తిని పడుకుంటానులే. ఈ రోజు ఎట్లా అంటే జనాలు, పాస్టర్ మీరు మా కొరకు ప్రార్థన చేయండి, ఉపవాసం ప్రార్థన చేయండి, మేము మాత్రం నిద్రపోతాం. ఎస్తేరు అదే అన్నదా? మీరు నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి అన్నది. నేను కూడా నా చెరికెత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. మీ కొరకు నేను ముందుకు పోతా. ఒకవేళ నేను నశిస్తా, నా శిరస్సు ఛేదించబడ్డా పర్వాలేదు, నేనైతే ముందుకే పోతా అని తీర్మానం చేసింది. ఎస్తేరు తన ప్రజలకు ముందు నడిచింది. ఇంతకీ ఎస్తేరు తన ప్రజలకు ముందు నడిచింది అని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎస్తేరు అంటే నక్షత్రం. ఎస్తేరు అన్న పేరుకు అర్థం ఏంటి చెప్పండి? నక్షత్రం. నక్షత్రమైన ఎస్తేరు తన ప్రజల కొరకు ఎలా నడిచింది? ముందు నడిచి తన ప్రజలకు విడుదల కలుగజేసింది. నీ ప్రజల కొరకు, నీ యొక్క సన్నిధి దేవుని సహవాసానికి వచ్చే వారి కొరకు నువ్వు ముందు నడుస్తున్నావా? నీ ఇంటి వారికి నువ్వు ముందు నడుస్తున్నావా? దేవుని ఎరిగిన నీవు నీ ఇంటిలో నువ్వే నక్షత్రానికి, నీ ఇంటి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన నక్షత్రానికి నీవే. ఈ నక్షత్రము ముందు నడుస్తుంది. ఎస్తేరు ముందు నడిచి ఆ యొక్క తన ప్రజలకు విడుదలనిచ్చింది. ప్రాణమైనా పర్వాలేదు, నేనైతే ప్రభు కొరకు ఏం చేస్తా? ముందే నడుస్తా. తెగింపు. ఈ తెగింపు ముందు నడిచే వారికి ఉంటుంది. ఈ నక్షత్రానికి ముందు నడుస్తుంది అంటే ఈ నక్షత్రం తెగింపు కలిగింది. తర్వాత గమనించండి, ఈ నక్షత్రము ముందు నడిచను అనేదేమో చివరిలో ఉంది, 9వ వచనం.
దానికంటే ముందే ఉంది, శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు. శిశువు ఉండిన చోటికి, ఎవరా శిశువు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి అక్కడ నిలవాలి. అక్కడితోటి తన పని ముగించబడింది. ఆ శిశువు ఉన్న చోటికి వచ్చింది, వచ్చి మీదుగా నిలిచింది. మీదుగా నిలిచింది. ఎక్కడ మీదుగా నిలిచింది? గృహంలో. యేసుక్రీస్తు పుట్టింది వాస్తవానికి పశువుల పాకలో. కానీ జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన పశువుల పాకలో లేడు, ఇంటిలో ఉన్నాడు. అప్పటికి 2 years అయిపోయింది. నక్షత్ర ప్రయాణము 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పశువుల పాకలో లేడా ఆయన? ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటిలోన మరియమ్మ ఉంది, యోసేపు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంటి మీద నిలిచింది. శిశువు ఉన్న ఇంటి మీద నిలిచింది. అంటే ఇంటి మీద స్టారు, ఇంటిలో క్రీస్తు. ఇంటి మీద స్టారు, ఇంటిలో క్రీస్తు. నేటి దినాల్లో నామకార్థ క్రైస్తవులు, నిజమైన అసలు యేసు క్రీస్తులో సరి అయిన మారు మనసు లేని క్రైస్తవులు చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఇంటి మీద స్టారు, ఇంటిలో బాగా. పండగ చేస్తున్న వాళ్ళు పండగ క్రైస్తవులు, దండగ క్రైస్తవులు, అంతేనా? ఇంటి మీద స్టార్ పెట్టారు, ఇంట్లో మాత్రం క్రీస్తు లేడు. క్రీస్తు లేడు. కాబట్టి నీ జీవితంలో స్టార్గా నీవే దేవుళ్ళు ఒక స్టార్గా ఉండాలి. లోకాల చాలా స్టార్లు ఉన్నాయి. నీవు క్రీస్తు తారవుగా ఉండాలి. క్రీస్తు స్టార్గా ఉండాలి. జీసస్ క్రైస్ట్ స్టార్, యేసు క్రీస్తు తారగా నువ్వు ఉండాలి. ఈ తార పైన నిలిచింది, పైన నిలిచింది, పైన నిలిచి అక్కడ ఆగిపోయింది. అక్కడే ఆగిపోయింది, ఆయన దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు ఆ నక్షత్రం ఏమవుతుందంటే, ఐ ఫినిష్ మై రేస్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్ ఆర్ రేస్. ఏదైనా కావచ్చు. నా పరుగుని నేను తుదముట్టించాను, నా యొక్క పనిని నేను ముగించాను. తన పనిని ముగించింది, క్రీస్తు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఈ నక్షత్రమును నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. అది క్రీస్తును తెలపడానికి క్రీస్తు కొరకు పుట్టింది. దాని ప్రయాణము ఎక్కడితో ముగిసింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆగిపోయింది. నీ జీవితము, నీ చివరి దినము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆగిపోతుందో, లేకపోతే లోకంలో ఇంకెక్కడైనా ఆగిపోతావేమో ఒక్కసారి పరీక్షించుకో. అంత మట్టుకు ప్రయాణం చేసింది. తన పని ముగించే వరకు అది ఎక్కడ ఆగలే. ఆగినా కూడా తనతో పాటు జ్ఞానులను తీసుకురావడం కొరకే ఆగింది. అనవసరంగా ఆగలే. తనకివ్వబడ్డ కోర్స్ ఏదో ఆ కోర్సు ముగించింది. తనకివ్వబడిన పని ఏదో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చింది. దేవుళ్ళలో నీకు అప్పచెప్పిన పనిని నువ్వు నెరవేర్చగలవా? నెరవేర్చుటకు ప్రార్థించు. ప్రభువా, నేను ఆ నక్షత్రంలాగా నీ దగ్గర నిలవాలి. ఆ తర్వాత మళ్ళీ నక్షత్రం అవ్వబడ్డదంటారా? నక్షత్రం అని కనపడదా? క్రీస్తును చూపించే వరకే క్రీస్తును చూపించింది, తన పని ముగించింది. 10వ వచనానికి వద్దాం. 10వ వచనంలో కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ నక్షత్రమును గురించి చూసుకొని ముగించుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. చూడండి, ఇక ఆ నక్షత్రమును చూసినప్పుడు, ఆ నక్షత్రాన్ని చూసినప్పుడట ఆ జ్ఞానులకట అత్యానంద భరితులైనట. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు బహు ఆనందం కలిగిందట. ఎందుకంటే ఎంత నువ్వు మాకు సహాయం చేశావు, ఎంత నువ్వు మాకు హెల్ప్ చేశావు. 2 సంవత్సరాల కాలం ప్రయాణం, 2 సంవత్సరాల కాల ప్రయాణంలో నువ్వు మాతో ఉన్నావు.
మాతో నడిచావు, మమ్మలను తీసుకురావాల్సిన స్థలానికి తీసుకొచ్చావని ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు బహుగా సంతోషించారట. దేవుడిలో సాక్ష్యంగా ఆయన కార్యంలో నువ్వు సంపూర్ణంగా ఉన్నప్పుడు నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తారు, నిన్ను బట్టి అనేకులకు ఆనందం కలుగుతుంది. దేవుని పనిలో నువ్వు పూర్తిగా ఉంటే అంతే కదండి. నీ కుమార్తె ఎంఏ లిటరేచర్ చేసిందనుకో, ఎంఏ లిటరేచర్ కోర్సులో సంపూర్ణంగా పాస్ అయ్యి ఫస్ట్ డివిజన్ లేకపోతే గోల్డ్ మెడల్ పొందిందనుకో, దాన్ని బట్టి ఆమెకే ఉంటుంది ఆనందం. ఎవరికి ఉంటుంది? ఇంటి వారికి అందరికీ ఆనందం, ఆమెతో ఉన్న వారందరికీ ఆనందం. దేవుడిలో కూడా నీవు సంపూర్ణంగా దేవుడి కొరకు నిలబడితే నిన్ను బట్టి అనేకులకు ఆనందం. అది సంపూర్ణత చేసింది కనుకనే దాన్ని బట్టి వాళ్ళు ఆనందించగలిగినారు. తర్వాత చూసినట్లయితే ఇంకొక మాట, వారు లోపలికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధించారు కదా. అక్కడ సత్యం, గొప్ప సత్యం ఉందండి. యోసేపు మరియను చూచి వాళ్ళని చూశారు. తర్వాత వాక్యం ఎవరికి సాగిలపడ్డారు? అదే ఆ మాట కొరకే నేను దాన్ని చదవమంటున్నాను. ఆ శిశువును చూచి సాగిలపడి. కాబట్టి వారు యోసేపుకు సాగిలపడలే జ్ఞానులు, మరియమ్మకు సాగిలపడలే జ్ఞానులు, మరి శిశువును చూచి సాగిలపడి పూజించారు, కాంకరించారు. కాబట్టి ఇక్కడ ఆరాధన జరిగింది. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తును పూజించుట. దేవుడి దగ్గరికి నడిపించింది నక్షత్రం. లోపలికి వెళ్ళిండ్రు. ఆ లోపలికి వెళ్ళిన వారు సాగిలపడ్డరట జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేసినారు? సాగిలపడ్డారు. బాలయేసు క్రీస్తు శిశువుగా, చిన్నారి శిశువుగా పుట్టిన క్రీస్తుకు వారు సాగిలపడ్డారు. ఆయన ఎంత గనుడో ఆయన జన్మంలోనే దేవుడు అని తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఎవ్వరికి పూజ చేయడానికి బైబిల్లో ఒప్పుకోదు. బైబిల్ పూజించాలి అని అంటే ఒక్క దేవుడిని పూజించాలి. దేవుడు తప్ప మరి ఎవరిని పూజించడానికి బైబిల్లో ఏ వాడు ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. ఆయన సాగిలపడి పూజించబడ్డాడు అని అంటే సాగిలపడి పూజింపదగిన దేవుడు కనుకనే ఆయన సాగిలపడి పూజించినారని రాయబడ్డది. అదే దేవదూత దగ్గర సాగిలపడి పూజింపజేస్తే ఏమన్నా తెలుసా? నాకు మొక్కదు దేవుడికి మొక్కండి. పేతురు దగ్గర మొక్కపోతే పేతురు ఏమంటాడు తెలుసా? నేను కూడా మనిషినేనయ్యా, నాకేదో మొక్కుతానంటాడు. కానీ ఈ బాల క్రీస్తు సాగిలపడి ఆయనకు పూజించినారంటే ఆయన దేవుడు, ఆయన ప్రపంచాన్ని ఏలే రాజాదిరాజు, ఆయన భూమి మీద మానవుడైనాడు. ఆయన పూజించడానికి ఆ జ్ఞానులు లోపలికి వెళ్ళి ఆయనను పూజించినారు. కాబట్టి ఆ విధంగా ఆయనను పూజించినారు. తన పని ముగించింది నక్షత్రం. నేను ముగిస్తున్నాను, గమనించండి. ఆ తర్వాత ఈ జ్ఞానులకు ఎవరు గైడ్ చేశారు? నడిపించే వరకు నక్షత్రం గైడ్ చేసింది. ఆ తర్వాత ఈ జ్ఞానులను ఎవరు గైడ్ చేశారు? అదే 10వ వచనంలో ఉంది చూడండి. పాయింటే చదవాలి. పూజించి కానుకలు సమర్పించి తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు బోధిస్తాడు. ఓ సహోదరి, అమ్మా, నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడు ఏం బోధిస్తాడు నీకు? నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడి ద్వారా నువ్వు బోధించబడతావు. దేవుడి దగ్గరికి రాని వారులారా, మీకు మార్గం గురించి ఏమీ తెలియదు, ఎక్కడ కీడుందో తెలియదు, ఎక్కడ ప్రమాదం ఉన్నదో తెలియదు. నీ దేవుడు నీకు బోధిస్తాడు. ఆయనను ఆరాధన చేయి.
ఆయన ఆరాధన చేస్తే ఆయన నీకు బోధిస్తాడు. నడిపించే వరకే నక్షత్రం పని. దేవుడి దగ్గరికి నడిపించిన తర్వాత ఇక బోధించి నడిపించడం ఎవరు తీసుకుంటున్నారు ఈ బాధ్యత అంతా? దేవుడు తీసుకుంటాడు. కాబట్టి నువ్వు దేవుని నక్షత్రముగా ఆయన దగ్గరికి నడిపించి ఆయనను ఆరాధించుటకు నీవు ముందు నడవాలి అని, ఆయన నక్షత్రంగా ఉండాలని దేవుడి వాక్యం చెప్తున్నాడు. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కాబట్టి నక్షత్రము అంటున్న సాక్ష్యం, ఇస్తున్న సాక్ష్యం, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని ఏం చేశాను? కడముట్టించాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. నా యొక్క పందెమును నేను పూర్తి చేశాను. కథ నా కొరకు నీతి కిరీటం. కాబట్టి ప్రభువులో నీకు అప్పచెప్పిన పనిని నీవు ముగించి ఈ భూమి మీద అనేకులకు సాక్షార్థమై, దేవుని మహిమార్థమై, ఆయన తారగా ఆయనలోనే నా జీవితాలు ముగించినట్లు ఆ సర్వకృపానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి నెమరు వేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.